శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు గుంటూరు జిల్లా పల్నాడులో తెలుగుదేశం ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు మరో 2 ఏళ్లు గడువుండగా అప్పుడే సమరశంఖం పూరించింది. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, భారీగా కార్యకర్తలు తరలివచ్చి ఐక్యతను చాటారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పల్నాడు వేదికగా కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో 17 సీట్లు గెలుచుకుంటామని ధీమాగా చెప్పారు. విపక్ష నేత జగన్ తీరును దుయ్యబట్టారు. కృష్ణా జిల్లా కలెక్టర్ జైలుకు పంపిస్తాడంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిద్రలో కూడా జైలే వస్తా ఉంది. కలవరిస్తున్నాడంటే నిద్రలో కూడా జైలు, సెంట్రల్ జైలు అని. ఎందుకంటే ఈ రోజు కాదు రేపు కాకపోతే ఎల్లుండో జైలు తప్ప అధికారం లేదు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డికి. అందుకనే ఆయనకి జైలే గుర్తుకొస్తా ఉంది. ఆ నిమిషంలో అరెస్టు చేయించేటువంటి అధికారం జిల్లా మెజిస్ట్రేట్ గా కలెక్టర్కు ఉంది. అది మర్చిపోయి కలెక్టర్ జైల్లో పెడతామంట. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, దుష్ట కాంగ్రెస్ పార్టీ, పేదల వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నిటిని కూడా చిత్తశుద్ధితో ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన నమ్మి అధికారులు సంతకం పెట్టినందువలన ఒక మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీలక్ష్మి చివరికి ఆరోగ్యం పోయి, వయసు పోయి, అన్ని రకాలుగా ఏ విధంగా ఉందో ఆమె ప్రత్యక్షమైన ఉదాహరణ. బీపీ ఆచార్య, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆయన జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. నీ వల్ల, నీ తండ్రి వల్ల ఆరోగ్యం పోగొట్టుకొని, అన్నీ పోగొట్టుకొని, పరపతి పోగొట్టుకొని, సమాజంలో గుర్తింపును పోగొట్టుకొని ఇవాళ ఎందుకు పనికి రాకుండా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో నిన్ను నమ్మే అధికారులు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.